యో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు అయితే సండే మనమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అసలు నిన్ననే వెళ్ళాలి కానీ అటు ఇటు చూసినాం కదా నిన్నటి బ్లాగ్. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాం. కంటెంట్ ఏందని ఇంకా డిసైడ్ కాలేదు, ర్యాండమ్ బ్లాగ్ అనుకో ఇక. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు అందరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం ఇంటి వరకు చూడండి, ఓకేనా? చలో చలో గైస్, ఇప్పుడైతే మనం అట్టి పనులు తీసుకున్నాం. మనం సేవ చేస్తానంట కోతులకి. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాం. గుడికి వచ్చినాం మనం. మనోడు కోతుల కోసం వెతుకుంటాం, కోతులు లేవు లేవు ఆడ. కోతులకి బనానా ఇద్దామని చూసాం కానీ కోతుల కోసం వెతుకుతాను కానీ ఎక్కువ దొరుకుతలేవు కోతులు. నిన్న వచ్చినాయంట, మరి ఈరోజు రాలేదు. కొండగట్టు పోదామా మరి? కొండగట్ట ఫోర్టు మస్తు ఉంటాయి కోతులు. కొండెంగలే ఉంటాయి. అవు కొండగట్టు 8 కిలోమీటర్స్ ఇడికెళ్ళి. మనోడు చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇంకా బ్లాగింగ్ మీద డేర్ వచ్చింది. ఇంకా ఫియర్ ఆఫ్ పబ్లిక్ పోయింది. ఇంకా అందరూ ముంగట vlogging ఉన్నారు అయినా మనం బ్లాగ్ తీస్తున్నాం. చలో దర్శనం చేసుకుని గైస్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేయాలి. పులిహోర తీసుకున్నామంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి. వచ్చి క్యాష్ అంట చేయలేదు బ్రో, డైరెక్ట్ వచ్చేసిన. క్యాష్ అంట, మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ ఉంది. చలో బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, తర్వాత ఎటు అనేది ప్లాన్ చేద్దాం. ఈరోజు మనకు కూడా ఏమో తీస్తారంటే ఈరోజు మనుషులే చూద్దాం ఏమవుతుందనే. యా ఏమంటాను అంటే ఇగో ఇక్కడ తీసేసిండు. ఇగో గాలికి ఇట్లా పెట్టి వెండు బ్రో పోయి తీసుకుందామంటాను. మరి బ్రో ఏం తప్పు చేస్తలేదు. థమ్స్అప్ ఉన్నది, మజా ఉన్నది, స్ప్రైట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. తీసుకున్నాం దా బ్రో అంటానా. మన బనానా తీసుకున్నాడు కోతులకి దానికని, కోతులు రాలేదు ఈరోజు. లేవు కోతులు, ఇక మనమే తింటాం వీటిని. మేడారం జాతర కదా, అందరూ అటు పోయేటోళ్ళు ఇట్లా దారిలో ఇవన్నీ గుళ్ళు చూసుకొని అట్లా చాలా క్రౌడ్ ఉన్నాయి ఈరోజు. చూద్దాం అక్కడ ఇంత క్రౌడ్ ఉంటుందని. ఉంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇట్లా చెప్పలేదు ఇప్పినా, మరి ఉంటే పోతే తెలియదు. గుడి గురించి ఏం తెలుసు నీకు? గుడి గురించి గుడి చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్ మొన్న పెరిగిన పోరండి. ఇంకా నువ్వు నేర్చుకొని ఉంటావు బ్రో. మొన్న కాబట్టి నువ్వు చెప్పుంటారు ఆల్రెడీ. మొన్న గుర్తుంది, నాకేం గుర్తుంది. చలో క్రౌడ్ గట్టిగా ఉన్నది. చలో గైస్, మనమైతే 1000 పిల్లర్ టెంపుల్ లోపల ఉన్నాం. రీసెంట్గా కట్టింది ఇది సైడ్ రెనోవేట్. ఏంది బ్రో చూడు, ఫోటోలు దింపమంటే ఇది. అరే మంచిగా వచ్చిన ఫోటోలు చూపిస్తలేడు, ఏదో వచ్చిన ఫోటోలు చూపిస్తాను. మనమైతే దర్శనం చేసుకోవట్లేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి. చాలా మంది లైన్ మొత్తం ఇంకా వరకు ఉన్నది. మనోడైతే చేద్దామంట ఇప్పుడు. అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాం మనోడు. అమ్మాయిలు ఎక్కడ ఎక్కువ ఇట్లా ఫోటోలు అయితే దిగుతున్నా, ఆడికి అట్లా మధ్యకి నడుచుకుంటూ వస్తాను మనోడు. నిజం చెప్పాలి బ్రో, బ్రో అంతే. చూడండి లైన్ చాలా పెద్దగా ఉన్నది. అక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం లైన్. ఇంత లైన్లో ఈ ఎండలో మనం నిల్చోకంటే మనం వల్ల కాదు. అయ్యో మన భయతోటి కాదంట. పోదాం పా బ్రో అన్నాడు. చలో అని గాయ్స్, మనమైతే ఇప్పుడు అన్నోన్ మ్యారేజ్కి వెళ్ళి మనం ఫుడ్ తిని రావాలి. బయటికి వెళ్ళి చలో గాయ్స్, మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతాము. చూడండి రాయల్ గార్డెన్ అబ్బాయి తరఫున అబ్బాయి ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాము. చలో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ చూసుకుంటున్నాం గాయ్స్. చూడాలి ఏమవుతుంది. అబ్బాయి చూద్దాం లోపలికి వెళ్ళి. మ్యారేజ్ చూడండి గాయ్స్. చలో ఏంటంటే ఇక్కడ మొత్తం నాన్ వెజ్, మనమేమో వెజిటేరియన్. నాన్ వెజ్ ఇక్కడ ఏమో మొత్తం, మనమేమో వెజ్. ఇక్కడ మొత్తం నాన్ వెజ్ ఉంది. మనోడైతే మొత్తం క్యారెట్ నాన్ వెజ్. మన నాన్ వెజ్ కాదు, మనం ఈ మొత్తం వెజ్ ఏముంటుందో మరి ఏమో చూడాలి, మరి ఏమవుతుందో. సలాడ్ అని వచ్చింది, సలాడ్ కానేసింది. ఫస్ట్ టైం బ్రో ఇట్లా అన్నం మ్యారేజ్ కూర్చున్నాం. మ్యారేజ్ తింటున్నాం. ఏంది బ్రో రీసెంట్ మరి వచ్చింది అదేదో బ్రో అనిస్తాడు. మనం వెజ్ కదా, మనది ఏముండదు ఇక. అంతే. చూడు గాయ్స్, ఇప్పుడైతే మనం మాక్టైల్స్ అవుతున్నాం. టేస్ట్ అయితే బాగుంది. స్ట్రింగ్ అంటావా? స్ట్రింగ్ లెక్కది కదా బ్రో. స్ట్రింగ్ లేకుండా మనం అయితే మంచి గట్టి తింటాను తాగుతాను అన్నిటికీ. మనది
మళ్ళీ హైలైట్ ఏంటంటే మంచి రెడీ వచ్చింది మనోడు ఆల్రెడీ బయటకు వచ్చాడే బయటికి వెళ్దామని వచ్చిండు మనమైతే బిర్యానీ వచ్చాడే లేడు ఏది వస్తే అది రప్పలప్ప కానిస్తూనే ఉన్నాడు మనది చూడండి ఇగో ఇట్లుంటుంది ఇక మనది టేస్ట్ చేద్దాం బ్రో ఇప్పుడు వెజ్ మరి ఎట్లుంటుంది మన వెజ్ ఇప్పుడు వెజ్ ఏం చేస్తున్నాం మేము ఎట్లుందో చూసి చెప్పాలి కదా హోటల్ బ్రో వెరీ నైస్ బ్రో బిర్యానీ ఇస్ వెరీ నైస్ బ్రో నన్ను చెప్తాండి ఇక మొత్తం నన్ను బ్రోని తినమంటే తింటలేడు బ్రో వెజ్ గైస్ మనం నాన్ వెజ్ మన వెజ్ నేను వెజ్ నన్ను నాన్ వెజ్ మనం చూసిన దాని పైన ఎవడు మనం ఖాళీగో చెప్పులు మొత్తం ఇట్లా అంకుల్ అందరు మన చుట్టే తిరుగుతారు వచ్చి అడగాలంట బయట ఆల్రెడీ వాచ్మెన్ అడిగిండు తలుపున కింద పెట్టి ఎందుకు తీస్తామంటే పైకి పెట్టి తీసినా అనుకో మరే వీడియో టైప్ నికాల భయ హిందీ కూడా వస్తుంది మనకి ఇట్లా ఇట్లయితే హిందీ కదా వస్తుంది డెజర్ట్స్ కోసం ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తాం లాస్ట్కి వస్తుంది అంట అవి మనం అప్పటికి వెయిట్ చేస్తాం ఇంకా రాలేదు అవి బిర్యానీ ఇస్ కమింగ్ నెక్స్ట్ బిర్యానీ నెక్స్ట్ మనం బిర్యానీ తిన్నాం కదా బ్రో ఎంతసేపు అయితే ఇప్పుడు రావడానికి 5-10 minutes బ్రో 5-10 minutes అది రావాలి 5-10 minutes అన్నోన్ మ్యారేజ్ అంటే అన్నోన్ మ్యారేజ్ వస్తే మేము చెప్పిన అబ్బాయికి పక్కన ఇంకొకటి ఉన్నా బ్రో వాళ్ళకి పోదామంటే ఎందుకు బ్రో ఇలా పోదామని తీసుకుంటాం ఇలా బ్రో అంతా మంచి సెర్చ్ చేస్తున్నాం ఇలా వచ్చామని ఎప్పుడు చూసా బ్రో అప్పుడప్పుడు ముస్లిం ఎట్లుంటుంది చూడు బ్రో అది అన్నాడు అట్లా అంటే సరే అని మీరు ముస్లిం మ్యారేజ్ చేయవచ్చు ముస్లిం మ్యారేజ్ తీసుకొచ్చినాము ఇప్పుడు బిర్యానీ వచ్చేసింది లేట్ అయితే చలో గాయస్ స్వీట్ అయితే వచ్చేసింది విత్ ఐస్ క్రీమ్ మరి మొత్తం పంపిస్తారా ఇలానే ఐస్ క్రీమ్ కొట్టేద్దాం మనం అంతే కొట్టేసినాం అయిపోయింది తీరులో మనం ఐస్ క్రీమ్ వేసుకొని తింటాను చూసా మరి గలీజ్ ఉంది భయ్ స్టార్టింగ్ మనం ఐస్ క్రీమ్ వేసుకొని తినాల్సింది కానీ కీర్ వేసుకున్నాం కీర్ వేసుకున్నాం పైన ఇది వేసుకున్నాం ఇంకా బౌల్ కూడా లేదు మళ్ళీ వేసుకున్నాం అంటే బౌల్ వేస్ట్ బౌల్ గుతం లేదు బ్రో అట్లా జస్ట్ ఐస్ క్రీమ్ బాగాలేదు బ్రో కూడా ఖరాబ్ ఓకే అంకుల్ మరి ఎవరి తరపున మరి అబ్బాయి తరపున మరి మేమైతే ఎవరి తరపున కాదు మరి అంకుల్ ఇప్పుడు అంకుల్ సపోర్ట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక అంకుల్ చూసుకుంటే ఏమైనా అయిపోయింది దొరికినా చేసిన అంతేగా అంకుల్ చలో మొత్తానికి అయితే డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయితే అయిపోయింది మనం ఏం తినలే మనం రోజు తిన్నాడు మనం ఇష్టం కదా జస్ట్ ఐస్ క్రీమ్ తిన్నా ఐస్ క్రీమ్ కూడా 2 spoons ఏమో తిన్నాం మనం అంతే అంత ఏం తినలే మనం చలో పక్క దాంట్లో పోయినా అయిపో బ్రో బాగుండు బ్రో పక్క దాంట్లో పోదాం బ్రో అంటే వద్దు బ్రో అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాం మరి నెక్స్ట్ అయిపోయింది కదా చలో వెళ్దాం చలో గాయస్ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా వీడియో మొత్తం చూసిన లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎట్లుంది ఇంత రిస్క్ తీసుకొని మనమైతే ఎవరో పెళ్ళికి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్ళి తినలేదు అంటే స్వీట్స్ అవి డెజర్ట్స్ అవి తిన్నాం మనం టైం వచ్చేసి 12:20 అవుతుంది ఇంటికి వెళ్ళాలి ఫోన్లు వచ్చినాయి వేస్తుంది గట్టిగానే చలో మరి నెక్స్ట్ వ్లాగ్కి వెళ్దాం టిల్ దెన్